నమస్తే, వెల్కమ్ టు వ్యూ డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మైనార్టీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడి. మొంతా తుఫాన్ ప్రభావిత జిల్లాలో కేంద్ర బృందం పరిశీలన. పంట నష్టం అంచనా వేసిన బృంద సభ్యులు. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో నారా లోకేష్ కీలక సమావేశం. ఈ నెలాఖరులోగా పార్టీ నామినేటెడ్ పదవులని భర్తీ చేస్తామని ప్రకటన. మైనార్టీల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మైనార్టీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశభక్తికి చిరునామా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. ఆయన దేశంలో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారని అన్నారు. 1951లో మొదటి ఐఐటిని స్థాపించారు. ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నాం. టీడీపీ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో ఏర్పాటు చేశాం. ఒకప్పుడు మైనార్టీ సోదరులు మక్కాకు వెళ్లేందుకు బెంగళూరు, ముంబై వెళ్లాల్సి వచ్చేది. హైదరాబాద్ లో అసెంబ్లీకి ఎదురుగా హజ్ హౌస్ కట్టి అక్కడి నుంచి విమానంలో మక్కాకు పంపాం. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే. ఆనాడు దూరదృష్టితో హైదరాబాద్ అభివృద్ధికి తీసుకున్న చర్యలతో చాలా మంది ముస్లింలు లబ్ధి పొందారని అన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్నాం. ఆయనకు ఘనమైన నివాళులర్పించాలి. ఈ దేశంలో ఒక మంచి దేశభక్తుడు ఎవరంటే దానికి చిరునామా మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈరోజు చాలామంది ఉంటారు, కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి వ్యక్తుల్లో వీరొకరు. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ తర్వాత మీరు చూస్తే దేశంలో ఈరోజు ఒక నాలెడ్జ్ ఎకానమీ వచ్చిందంటే దానికి నాంది పలికిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. తొలి భారత విద్యాశాఖ మంత్రి, భారత రత్న. ఆయన చూపించిన చొరవ చూస్తే ఈరోజు కాదు ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకునే విధంగా 1951 మొదటి ఐఐటి స్థాపించిన వ్యక్తి మౌలానా గారు. ఈరోజు ఐఐటి అంటే ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే ఎవరైనా పిల్లలు చదువుకోవాలి అనుకుంటే ఎక్కడ చదువుకోవాలనే దానికి చిరునామా ఐఐటి. అది స్థాపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. రెండో విషయం మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. పిల్లలందరినీ బాగా చదివించాలని ఆలోచించాడు. అందుకే మొట్టమొదటిసారిగా యూజీసీ తీసుకొచ్చాడు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చి నేరుగా యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చి విద్యను ప్రోత్సహించిన వ్యక్తి, ఒక మహా దేశభక్తులని నేను క్లియర్గా చెప్తున్నా. అలాంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ నేను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామంటే అది నేనుండంగానే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది. మళ్ళీ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మళ్ళీ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. ఇక్కడుండే మైనారిటీస్కి మళ్ళీ రావాలని మొట్టమొదటిసారిగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ మళ్ళీ పెట్టాం. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు ఆ రోజు మక్కాకు పోవాలంటే బాంబేకో బెంగళూరుకు పోయేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించి అది కూడా ఎక్కడో మారుమూల కట్టడం కాదు, సాక్షాత్తు అసెంబ్లీకి ఎదురుగా ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ను కట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ వేసి మక్కాకు పంపించాం. ఆ రోజు నేను ఒక చట్టం తీసుకొచ్చా. ఆ చట్టం ప్రకారం
బిల్డింగ్ అంతా కూడా రెగ్యులేషన్స్ అన్ని చట్ట ప్రకారం కట్టాలని, చట్ట ప్రకారం కాకుండా ఒక 4-5 అంతస్తులు ఎక్కువ కడితే నా జీవితంలో ఎగ్జామ్ చేసింది మా మైనారిటీ సోదరుల కోసం ఎగ్జామ్ చేసి ఆ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇచ్చాను, చట్టాన్ని సవరించాను. ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఉర్దూ రెండో భాష చేయాలంటే ఎవరు ఒప్పుకోకపోతే నేను ఆ రోజు 24 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన తెలుగుదేశం పార్టీది. మొంతా తుఫాన్తో రాష్ట్రానికి 6,384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర నివేదిక రూపొందించింది. దీనికి అనుగుణంగా ఉదారంగా ఆదుకోవాలని తక్షణ సహాయం కింద 2,622 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర బృందాన్ని కోరారు. గత పాలకులు విపత్తు నిధిని ఖాళీ చేశారని వివరించారు. ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా నష్టాన్ని తగ్గించిన తీరును కొనియాడిన కేంద్ర బృందం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును ప్రశంసించింది. మొత్తంగా 6,384 కోట్ల నష్టం ఏపీకి మొంతా తుఫాను కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫారసు చేయాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. తుఫాను కారణంగా ఇల్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, పంటలు, ఆక్వా, చేనేత రంగాలు దెబ్బతిన్నాయని, అన్ని రంగాల్లో మొత్తంగా 6,384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా వివరించారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో తుఫాన్ నష్టంపై అంచనాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమి వాసు నేతృత్వంలోని కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనను సీఎం దృష్టికి తీసుకువచ్చింది. 2 బృందాలుగా వేరువేరు ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ నష్టాలను అంచనా వేశామని వివరించింది. పార్టీకి కార్యకర్తలే అధినేత అని, ఆ దిశగా ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యత ఉండాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లే అధికారంలోనూ జోనల్ కోఆర్డినేటర్లు పనిచేయాలని సూచించారు. అధికారం వచ్చిందనే నిర్లక్ష్యం వద్దని నేతలకు హితవు పలికారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఉన్న కసి, చొరవ అధికారంలోనూ కొనసాగించాలని లోకేష్ ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని పనిచేయాలని ఆదేశించారు. ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికల వ్యూహ రచన చేయాలని పేర్కొన్నారు. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం ఇన్ఛార్జీల సమన్వయం ఎంతో కీలకమని గుర్తు చేశారు. ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు తెలుగుదేశం ఇన్ఛార్జీలను త్వరలో నియమిస్తామని లోకేష్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పార్టీ వ్యవహారాలపై సమీక్షించాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించేలా పర్యవేక్షించాలని లోకేష్ తేల్చి చెప్పారు. అర్జీలు ఇచ్చే వారికి ఎమ్మెల్యే స్థాయి లేదా ఇన్ఛార్జ్ మంత్రి స్థాయిలోనే సమస్య పరిష్కారం అవ్వాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కోఆర్డినేటర్లదేనని ఆయన వివరించారు. జోనల్ కోఆర్డినేటర్ల పనితీరును ప్రతి నెల సమీక్షిస్తానని తెలిపారు. జోనల్ కోఆర్డినేటర్లే పార్టీకి అన్ని తామే వ్యవహరించాలని అన్నారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కృషి చేస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని తెలిపారు. ఈ లక్ష్య సాధనకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్లాటెడ్ ఫ్యాక్టరీల కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తికి అనుగుణంగా వీటిని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా వారు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని బాంబే కాలనీ ప్రాంతంలో 13.78 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు రెడీమేడ్ గార్మెంట్స్ తయారీ వంటి పారిశ్రామిక యూనిట్లు ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్లతో పాటు అంతర్గత సిసి రహదారులు, పటిష్ట డ్రైనేజీ, నీటి సరఫరా వ్యవస్థ, పార్కింగ్ ప్రాంతం, ఇలా వివిధ వసతులు కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. విజయవాడ అర్బన్ క్లస్టర్ లో కీలక ప్రాంతంలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, దీన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత కూడా లభిస్తుందని అన్నారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 42 కోట్ల రూపాయలతో విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లతో పాటు జగ్గైపేట నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారన్నారు. తక్కువ పెట్టుబడితో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు, యువత ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. పారిశ్రామిక వికేంద్రీకరణకు, సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు, ఎంఎస్ఎంఈ పార్కులు వేదికలుగా నిలుస్తాయని అన్నారు. అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పన జరగనుందని, వీటిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, కార్పొరేటర్ కంచిదుర్గ, జిల్లా పరిశ్రమల అధికారి పి పిందు,
ఏపీఐఎస్సీ డిప్యూటీ జోనల్ మేనేజర్ జి జ్యోతి, స్థానిక ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో యువతకి ఉపాధి, అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ఏదైతే ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ని నెరవేర్చే విధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ సెక్టార్ని, ఇండస్ట్రీ బిల్డింగ్స్ని ఆయన ప్రారంభించటం, అలాగే గతంలో ఇచ్చినటువంటి స్థలాల్లో దాన్ని స్టార్ట్ చేయటం కూడా జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు ఆయన చేసిన చొరవ వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాంబే కాలనీలో ఎక్సెల్ ప్లాంట్ యార్డ్లో 5 ఎకరాల స్థలంని ఈరోజు ఎంఎస్ఎంఈ కోసం 13.5 కోట్లు పెట్టి 26,000 స్క్వేర్ ఫీట్తో ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు, అలాగే కార్పొరేటర్ గారు, నేను అందరం కూడా కలిపి చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ పారిశ్రామిక వాడిని 6 నెలల్లో పూర్తి చేస్తాం. తర్వాత ఈ నియోజకవర్గంలో మా మహిళా సోదరీమణులకి, డ్వాక్రా గ్రూపులకి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే పికిల్స్ కానీ, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, బొమ్మలు కానీ, ప్లాస్టిక్ సామాను కానీ ఏం తయారు చేసుకుంటారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వ్యాపారానికి, ఇండస్ట్రీకి సరిపడా నిధులు కూడా బ్యాంకు లింకప్, బ్యాంకు లోన్లు, సబ్సిడీ రుణాలు, ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు కూడా ఇప్పించి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం. దీన్ని పెద్ద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తాం. అటు కలెక్టర్ గారు, అధికారులు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఒకే మాట మీద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటాం. ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్తో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని సీఎం గారు ఆదేశించడం, దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలో ఫౌండేషన్ చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ, అలాగే మైలవరం కాన్స్టిట్యున్సీ, అలాగే జగ్గైపేట కాన్స్టిట్యున్సీ. మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది దశల వారీగా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈరోజు మనము ఫౌండేషన్ చేసి ఉన్నాము, సో దీన్ని నెక్స్ట్ వచ్చే 6 నెలలు కంప్లీట్ చేసి పారిశ్రామికవేత్తలకి అందచేయాలనేది సీఎం గారి ఆదేశాలు. దీని ప్రకారంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే అధికారుల సమన్వయంతో, అలాగే పబ్లిక్ కోఆపరేషన్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఎంత వీలైతే త్వరగా అంత త్వరగా ఈ కంప్లీట్ చేసి ప్రజలకి అందచేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల పారిశ్రామికవేత్తలు వస్తారు, అలాగే ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో జాబ్స్ క్రియేట్ అవుతాయి, రిసోర్స్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మనకు విజయన్ ఆంధ్రప్రదేశ్, అలాగే వికసిత భారత్ సాధించడానికి ఎంత దోహదపడుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇది ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. BBB అంటే ప్రైవేటీకరణ కాదన్న విషయం జగన్కు తెలియట్లేదని బీజేపీ అధికార ప్రతినిధులు సాధినేని యామిని బుచ్చిరాజు విమర్శించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ నిర్వచనం కూడా తెలియని జగన్ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నారు. జగన్ పాలనలో భూమి మీద ఉన్న మట్టి దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న గాలి వరకు దోచుకున్నారని వారు ఆరోపించారు. వైసీపీ చేసే అబద్ధపు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సీజన్లో మార్పులు వచ్చినట్లుగా మాజీ సీఎం జగన్ కి కొత్త జబ్బు వచ్చిందని, క్రెడిట్ కావాలని తహతలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. అన్ని తానే కట్టానని చెప్పుకుంటున్నాడని అన్నారు. BBB విధానానికి కేంద్రం 80% గ్రాంట్స్ ఇస్తుంది. పేద ప్రజలకి, పేద విద్యార్థులకి ఎలాంటి అన్యాయం జరగదని, అయితే జగన్ అతని బ్యాచ్ మాత్రం ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని వారు విమర్శించారు. మన రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం కానటువంటి ఒక పక్షమైనటువంటి రాజకీయ పార్టీ వైసీపీ వాళ్ళు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలు ఇట్లా రాష్ట్రం నుండి ఇందాక చెప్పినటువంటి బోర్డులను గుర్తు చేస్తున్నాయి అన్నమాట. ఆడేవన్నీ పచ్చి అబద్ధాలు, చెప్పేవన్నీ పచ్చి మోసాలు, చేసేవన్నీ పచ్చి మోసాలు. మళ్ళీ దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్తారంటే పాపం అమాయక ప్రజలు కూడా ఒకసారి కాకపోతే ఒకసారి నిజమేనేమో అని చెప్పని అనుకునేంత పచ్చి అబద్ధాన్ని కూడా అలా ఓకగా అలాగ ప్రజలకు చెప్పి నమ్మించేటటువంటి మంచి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన బ్యాచ్. ఎలాగో ఆంధ్రప్రదేశ్ మంచి హ్యూమన్ స్కిల్స్కి, హ్యూమన్ రిసోర్సెస్కి నెంబర్ 1గా ఉంటుంది. మానవ వనరులు చాలా బాగుంటాయని అంటారు. దురదృష్టం ఏంటంటే ఇటువంటి అబద్ధాల కోరు కూడా, అంటే అందులో బాగా అబద్ధాలు చెప్పడంలో నైపుణ్యం సాధించినటువంటి వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఇలానే తగలబడ్డారు.
ఇప్పుడు ఇంకోటి చూస్తుంటాం, సీజన్ చేంజ్ కాగానే రకరకాలుగా దగ్గో జలుబో లేకపోతే మామూలుగా వస్తూ ఉంటాయి. సీజన్ చేంజ్ అయినప్పుడల్లా లేదని కొత్తగా వస్తుంటాయి కదా వైరస్ లాగా. ఈ మధ్య పాపం ఏంటో మన మాజీ ముఖ్యమంత్రి గారు అలాగా విదేశీ పర్యటనకు వెళ్ళి రాగానే ఆయనకు ఒక కొత్త జ్వరం పట్టుకుంది, కొత్త రోగం వచ్చేసింది, కొత్త జబ్బు వచ్చేసింది అనమాట. ఏంటి అని అంటే క్రెడిట్ జబ్బు. అంటే క్రెడిట్ కావాలి, నాకు క్రెడిట్ కావాలి అని చెప్పని ఆ క్రెడిట్ కోసం తహతహలాడిపోతున్నారు ఆయన. అన్నీ నేనే కట్టాను, అన్నీ నేనే చేశాను. ఇది ఒక కొత్త జబ్బు అనమాట. అంటే రాష్ట్ర ప్రజలు చూస్తోంది. ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచ్ అంతా రాష్ట్రం మొత్తం పర్యటన చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా లేనటువంటి ఒక కొత్త అర్థాన్ని రాష్ట్ర ప్రజల పైన రుద్దే కార్యక్రమం, బలవంతంగా రుద్దే కార్యక్రమం పెట్టుకున్నారు ఆయన. నవ్విపోతున్నారు ప్రజలు, నిజంగా చూస్తుంటే నవ్వుతున్నారు. మరి ఇంత సిగ్గుచేటుగా నిస్సిగ్గుగా అసలు ఏమాత్రం కొద్ది కూడా పశ్చాత్తాపమే లేకుండా, ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది లేకుండా వీళ్ళు ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్పేస్తారు అని. పీపీపీ అని అంటే మనందరికీ తెలిసిందే, మేము చెప్తూనే ఉన్నాము. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా అసెంబ్లీలో బయట కూడా చెప్తూనే ఉన్నారు. పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే ప్రైవేటీకరణ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలీదా అని అంటే, ఒక రాజకీయ పార్టీకి అధినేత, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పులివెందులకి, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి, మరి అంతా అసలు వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడే దాన్ని అడ్డు పెట్టుకొని 1000 కోట్లు, ఇప్పటికీ కూడా దగ్గర ఎన్నో 1000 కోట్లు ఆయనకి అటాచ్ అయినాయి. ఈయన అధికారం పాలనలో ఉన్నప్పటికీ చెప్పక్కర్లా, భూమి మీద ఉన్న మట్టి దగ్గర నుంచి ఇంకా ఆకాశంలో ఉన్న గాలి వరకు అలా లెక్క లేకుండా దోచేసుకున్న వ్యక్తికి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని చెప్పని తెలీదా? తెలుసు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విలేకరులను బెదిరించడాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విలేకరులను బెదిరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ వారికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ విలేకరులను బెదిరించడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ఐజేయు నాయకులు సోమరాజ్, షేక్ బాబు, ఏపీడబ్ల్యూజే నేతలు చావా రవి, దార వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు పాల్గొని కలెక్టర్ సుమిత్ కుమార్ విలేకరుల పట్ల వ్యవహరించిన తీరు పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీఐ చట్టం కింద సమాచారం అడిగిన విలేకరులపై కేసు నమోదు చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరించే విలేకరులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బెదిరించడమే కాక అక్రిడేషన్ కూడా రద్దు చేయడాన్ని వారు తప్పుపట్టారు. కలెక్టర్ విలేకరులపై చేసిన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని అన్నారు. ప్రజాస్వామ్య ప్రజాతంత్ర వాదులంతా కలెక్టర్ సుమిత్ కుమార్ వైఖరిని ఖండించాలని వారు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో విశాలాంధ్రలో పనిచేస్తున్న ఎదురుకుప్పం, శ్రీరంగరాజపురం మండలాల విలేకరులపై పోలీసులు ఒక కేసును బనాయించారు. ఆ కేసు పూర్తిగా అక్రమం అనేది మా వివరణ. మేము చేసిన పరిశీలనలో కూడా ఆ విషయం తేటతెల్లమైంది. ఆ కేసు పూర్వపరాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ గారు జర్నలిస్టుల మీద చాలా పౌరుషంగా, అసభ్యకరంగా, బెదిరింపు దూరంలో వ్యాఖ్యానాలు చేశారు. ఆ కేసు నమోదుని, అలాగే కలెక్టర్ గారి వ్యాఖ్యానాలని జర్నలిస్ట్ యూనియన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, అలాగే చిన్న పత్రికల సంఘం, అలాగే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అందరం కూడా ఈ పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఎదురుకుప్పం, శ్రీరంగరాజపురం జర్నలిస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఓర్పుగా, నేర్పుగా, సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యతల్లో ఉండి ఎవరో ఒక అధికారి వచ్చి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే, లేదా ఒక ఎమ్మెల్యే వచ్చి ఏదో ఒక అక్కస్తోటి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే ఆ జర్నలిస్టులని బెదిరిస్తూ ఫోన్ చేసి ఫోన్లోకి తీసుకొని నీ ఎంత చూస్తా అని బెదిరిస్తూ మాట్లాడటం సమంజసం కాదు.
అంతేగాక ప్రభుత్వం కల్పించిన ఆ పిల్లల బెనిఫిట్స్ని, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న బెనిఫిట్స్ని కూడా రద్దు చేస్తాను, నీ పిల్లల సంగతి కూడా చూస్తాను అంటూ కలెక్టర్ మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో ఉన్న ఒక అధికారి చేసిన ఈ తప్పుని యావత్ ప్రజాస్వామికవాదులు, పత్రికా స్వేచ్ఛను కోరుకునేవారు, యావత్ అధికార యంత్రాంగం కూడా ఖండించాల్సిందిగా మేము కోరుతున్నాం. కలెక్టరు తన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల మీద పెట్టిన కేసుల్ని రద్దు చేయాలని కూడా కోరుతున్నాం. చిత్తూరు జిల్లాలో ఒక ఇద్దరు విశాలాంధ్ర జర్నలిస్టుల మీద పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, అలాగే దానికి సంబంధించిన కొంత రికార్డు మేము పూర్తిగా పరిశీలించాం, చదివాం. దాంట్లో చూస్తే వాళ్ళ మీద ఉన్న అభియోగం ఏంటంటే, ఒక స్థానిక వ్యవసాయ శాఖ అధికారి వీళ్ళు సమాచార హక్కు చట్టం కింద ఏదో సమాచారం అడిగారు. ఆ సమాచారం ఆవిడ పూర్తిగా ఇవ్వలేదు, అరకొరగా ఇచ్చింది. మీరు అరకొరగా ఇచ్చారు కాబట్టి దాని మీద పూర్తి సమాచారం ఇవ్వమని వాళ్ళు కోరారు. ఇది వాళ్ళు చేసిన, జర్నలిస్టులు చేసిన నేరం ఏంటంటే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవటం. మరి దాన్ని నేరంగా అధికారి భావించడం వరకు బాగానే ఉంది, కానీ ఐఏఎస్ అధికారి దాన్ని నేరం అని ఎట్లా అనుకున్నారో మాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎఫ్ఐఆర్లో కూడా సమాచార హక్కు చట్టాన్ని పెట్టి వేధిస్తున్నారు అని చెప్పారు తప్ప వీళ్ళు ఏదో నేరాలు చేశారని అందులో ఏం లేదు. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్, ఆ ఫిర్యాదు అన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అలాగే ఆమె ఇచ్చిన సమాచారం అరకొరగా ఉందని విలేకరులు చెప్పడం కాదు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాయింట్ డైరెక్టర్ గారు చేసిన విచారణలో కూడా ఇది సరిగ్గా లేదని చెప్పి ఆవిడకే ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ జేడీ గారు ఇచ్చినటువంటి ఒక మెమో కూడా ఆ రికార్డ్స్లో ఉంది, చూసాం. స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానంలో మోడీ, జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ దోషులేనని, ఇది ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ఆదానికి అమ్మేయటమే తప్ప మరొకటి కాదని అన్నారు. స్మార్ట్ మీటర్ల విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గాంధీహిల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అనంతరం ఏఈకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టమని మంత్రి స్వయంగా ప్రకటన చేసినప్పటికీ ఇప్పుడు దొంగచాటుగా ప్రజలు కళ్లు కప్పి మీటర్లు పాడైపోయాయని సాకు చెప్పి మార్పు చేస్తున్నారని ఆరోపించారు. ఆదాని కంపెనీలతో కుమ్మక్కే అధికారులకు ఆదేశాలిచ్చి ప్రజలను వంచే పనిలో ప్రభుత్వం ఉందని ఆయన ధ్వజమెత్తారు. వంటం, దుర్గాపురం, అయోధ్యనగర్లో ఇప్పటికే మీటర్లు మార్చేశారని ఉదాహరించారు. ఈ స్మార్ట్ మీటర్ల విధానంలో మోడీ, జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ దోషులేనని, ఇది ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా ఆదానికి అమ్మేయటమే తప్ప మరొకటి కాదని బాబురావు విమర్శించారు. స్మార్ట్ మీటర్కు అయ్యే ఖర్చు 9,000 వరకు ఉంటుందని, దీనిని 93 నెలల్లో వినియోగదారుల నుంచే దశలవారీగా వసూలు చేయడాన్ని చూడటం సరికాదని అన్నారు. చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు 13 పైసలు తగ్గిస్తామని నమ్మించి డ్రాప్ ఛార్జీల పేరుతో పాత బాకీలు వసూలు చేసి అందులో నుంచి తగ్గించడం ఒక దాగా అని విమర్శించారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల విషయంలో వెనక్కి తగ్గినట్టు కనపడ్డా గుట్టు చప్పుడు కాకుండా ఆదానికి అమ్ముడుపోయిందని, అందుకే ఈ విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం దగా చేస్తూ ఉంది, మోసం చేస్తూ ఉంది. మేము ఎన్నికల ముందు మీటర్లు పగలగొట్టమన్నారు, ఇవాళ మీటర్లు బిగిస్తున్నారు. నిన్నటిదాకా మంత్రి గారు మీకు ఇష్టం లేకపోతే పెట్టమన్నారు, ఇప్పుడు దొంగచాటుగా కళ్ళు కప్పి మీటర్లు పాడైపోయినాయని ఒక మాట, లేదు పాత మీటర్లు లేవని ఇంకొక మాట, ఇలా రకరకాలుగా మోసం చేస్తూ ఉన్నారు. అంటే అదానీ కోసం ఎంతగా దిగజారిపోతారా? మోడీ గారు అదానీకి కుమ్మక్కైపోయి దేశంలో అంతా విద్యుత్ రంగానికి ఆయన కట్టబెడితే, జగన్మోహన్ రెడ్డి గారు అదానీతో దొంగచాటుగా ఒప్పందాలు చేసుకుంటే ఆ ఒప్పందాలు రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆ ఒప్పందాలను అమలు చేస్తూ ఉన్నారు. అంటే దీంట్లో అందరూ దొంగలే. స్మార్ట్ మీటర్లు ఎందుకు, స్మార్ట్ మీటర్లు బాగున్న మీటర్లు ఎందుకు తీసేయాలి? స్మార్ట్ మీటర్ల పేరుతో ఇప్పుడు అదానీని బాగు చేయటం, దాంతోపాటుగా ప్రీపెయిడ్ పద్ధతిని ముందే ఫోన్లో లాగా బ్యాలెన్స్ చేయించుకునే పద్ధతి. స్మార్ట్ మీటర్గా అయ్యే ఖర్చు మళ్ళీ జనం దగ్గర నుంచే రాబడతారు. పగలొక రేటు, రాత్రి ఒక రేటు దొంగచాటుగా. ఇప్పుడు ధైర్యంగా స్మార్ట్ మీటర్లు జనం తిరగబడుతున్నారు కాబట్టి దొంగచాటుకు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మీటర్ పాడైపోయిందని చెప్పి బిగించడం ఏంటి? ఏ కొత్త కనెక్షన్ తీసుకుంటే పాత సాధారణ మీటర్లు పెట్టరా? అదానీ మీటర్లే ఉన్నాయా?
ఎందుకు చెప్తున్నారు? ఇవాళ దీనికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కూటమి నేతలు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు బాధ్యత వహించాలి, సమాధానం చెప్పాలి. దాంతోపాటుగా ఈ మీటర్లని అడ్డుకుంటాం, మీరు పగలగొట్టమన్నారు, మీరు మాట మార్చే జనం మాట మార్చరు, అడ్డుకుని పగలగొట్టడానికైనా జనం సిద్ధపడతారు. ఈ మీటర్లు పూర్తిగా ఆపాలి, దొంగచాటుగా పెట్టేటువంటి కుట్రలు ఆపాలని చెప్పి అదానీని, విద్యుత్ రంగాన్ని అదానీకి, ఆంధ్రప్రదేశ్ని అదానీకి కట్టబెడతా ఉంటే అంగీకరించే ప్రశ్న లేదు, తిప్పికొడతామని చెప్పి తెలియజేస్తారు. సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా పోరాడే నవంబర్ నెలలో రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచ జాతిని ఉలిక్కిపడేలా చేసిన సంఘటన అని ఎంసీపీఐయు పార్టీ నేత ఖాదర్ బాషా పేర్కొన్నారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో మనువాద ఫాసిస్ట్ విధానాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలు, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. రష్యా విప్లవ వారోత్సవాల సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో 1 టౌన్ పంజాబ్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఖాదర్ బాషా మాట్లాడుతూ 1917లో కార్మికులు, కర్షకులు పోరాటం చేసి పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా రష్యా విప్లవ దినోత్సవాన్ని దాదాపు 108 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నారని తెలిపారు. అంతేకాక సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా పోరాడి నవంబర్ నెలలో రష్యాలో సోషలిస్టు వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచ జాతిని ఉలిక్కిపడేలాగా చేసిన సంఘటనని ఆయన గుర్తు చేశారు. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశంలోని న్యూయార్క్ లో ఒక సోషలిస్ట్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మేయర్గా ఎన్నికవడం మామూలు విషయం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారి వర్గాలు, సామ్రాజ్యవాద దేశాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని, ఇది వారికి ఒక హెచ్చరిక అని ఖాదర్ బాషా పేర్కొన్నారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో మనువాద ఫ్యాసిస్ట్ విధానాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలు, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. 1917లో రష్యా విప్లవ దినోత్సవం దాదాపు 108 సంవత్సరాల తర్వాత పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరాటం చేసి రష్యా విప్లవ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అందులోనే భాగంగా ప్రపంచ జాతి కూడా ఉలిక్కి పడినటువంటి సంఘటన. ఎందుకంటే సామ్రాజ్యవాదాల దేశాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక సోషలిస్ట్ వ్యవస్థని రష్యాలో నవంబర్ నెలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ నవంబర్ నెలని రష్యా విప్లవ దినోత్సవాన్ని స్మరించుకుంటూనే మన ఈనాడు ఎంసీపీఐ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని రష్యా విప్లవ దినోత్సవాన్ని స్మరించుకుంటూ ఇక భారతదేశంలో అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనువాద ఫాసిస్ట్ కార్పొరేట్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగానే ప్రచార ఆందోళన కార్యక్రమానికి ఎంసీపీఐ పార్టీ, ఆర్ఎంపీఐ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే న్యూయార్క్ అమెరికా దేశంలో న్యూయార్క్లో మరి సామ్రాజ్యవాదం అయినటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక న్యూయార్క్ మేయర్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అక్కడ మేయర్ అయ్యారంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద దేశాలకు పెట్టుబడిదారీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో మనువాద ఫాసిస్టు విధానాలకు పాల్పడుతూ ఉన్నారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలపై, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీసి అంతేకాకుండా రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎంసీపీఐ పార్టీ పోరాటాలు చేసి న్యూయార్క్లో సామ్రాజ్య దేశాలు న్యూయార్క్లో మేయర్ కమ్యూనిస్ట్ సోషలిస్ట్ వ్యవస్థ ఎలాగైందో ఆ సోషలిస్ట్ వ్యవస్థ సమాజ స్థాపన కొరకు ఎంసీపీఐ పార్టీ కూడా పోరాడి సోషలిస్ట్ వ్యవస్థకు నాంది పలుకుతుందని చెప్పి మీ ద్వారా కోరుతాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మైనార్టీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడి. మొంతా తుఫాన్ ప్రభావిత జిల్లాలో కేంద్ర బృందం పరిశీలన. పంట నష్టాన్ని అంచనా వేసిన బృంద సభ్యులు. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో నారా లోకేష్ కీలక సమావేశం. ఈ నెలాఖరులోగా పార్టీ నామినేటెడ్ పదవులని భర్తీ చేస్తామని ప్రకటన. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.